ఇంకోటి చర్చ ఏం నడుస్తుందంటే బయట సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక మా పని అయిపోయింది, ఇక నిమ్మలంగా 5 ఏళ్ల వరకు కూర్చోవచ్చు అనుకుంటున్నారు. 45 రోజుల్లోగా మీ ఖర్చుల వివరాలు సంబంధిత డేటా మొత్తం ఎంపీడీఓ గారికి ఇవ్వాలి. అట్లా ఇవ్వకుంటే మీ పదవి పోయే అవకాశం కూడా ఉన్నది. గెలిచిన వాళ్ళు ఇవ్వాలి, ఓడిపోయిన వాళ్ళు ఇవ్వాలి. ఎంత ఖర్చు పెట్టిరు, ఎన్ని రోజులు ప్రచారం చేసిరు, ఇది మొత్తం కూడా ఎంపీడీఓలకు అందజేసేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దగ్గర దగ్గర 12,000 గ్రామాలకు 5,000 చిల్లర మహిళా రిజర్వేషన్, మహిళా సర్పంచ్లకు అవకాశం వచ్చింది. మహిళా సర్పంచ్లకు అవకాశం వచ్చినా కూడా జస్ట్ పేరు ఫోటో ఉంటుంది అంతే తప్ప మిగతా అధికారాలన్నీ వాళ్ళ భర్త చేజిక్కించుకుని చేతిలోకి తీసుకొని అధికారాలన్నీ చెలాయిస్తున్నటువంటి పరిస్థితి. అట్లా భర్తకు అధికారం లేదు. మీకు ఏ సమస్యలున్నా ఒకవేళ మీటింగ్స్ పెట్టినా, ఇంకా ఏ అధికార మీటింగ్ అయినా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అటెండ్ కావాలి. వాళ్ళ భర్త అటెండ్ అయితే మీరు ఒప్పుకోకున్నది. ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా మహిళా సర్పంచ్కి నేరుగా వెళ్ళి చెప్పుకునే అవకాశం కల్పించండి. వాళ్ళ దగ్గర ఒక ఫోన్ పెట్టండి, అందుబాటులో ఉంచే విధంగా చూడండి. ఇక ఈ పంచాయతీల కోసం కానీ లేకపోతే ఓన్లీ సంతకాల కానే అంతే. మహిళా సర్పంచ్ అంటే ఓన్లీ సంతకాల కానే ఉంటారు, మిగతా అన్నిట్ల కాడ పురుషుడే చెలాయిస్తున్నాడు. అట్లా కాదు. ఇప్పుడు నేను రోజు చూస్తున్నా, ఒక లేడీ ఉన్నదనుకో, అలా లేడీ పక్కన భర్త ఫోటో ఉంటుంది, ఇద్దరు కలిసి సర్పంచ్లే. అదే ఒక భర్త ఉన్నాడు అనుకో, మరి భార్య కూడా ఉండాలి కదా, అట్లా లేదు. మహిళలకు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చిరు? స్త్రీ పురుష సమానత్వం కోసం. ఈ పురుషాధిక్య సమాజంలో, ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు కింద ఉన్నారు కాబట్టి, చాలా తక్కువగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సమాన వాటా కల్పించేందుకు మహిళలకు రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిరు. ఇంకా కూడా మీ హక్కుల్ని మీరు వినియోగించుకోకపోతే ఇంకెట్లా చెప్పండి? మీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు? మీకు సమానంగా పురుషులతో సమానంగా పరిపాలన చేసే అవకాశం కదా రిజర్వేషన్ తీసుకొచ్చింది. కాబట్టి మహిళా రిజర్వేషన్లు కూడా మీరు వినియోగించుకోండి. మీకు అధికారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. వెలుగు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు అయితే చూద్దాం ఒకసారి. స్పీకర్ టీ పార్టీలో మోదీ ప్రియాంక. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు ఎంపీ ప్రియాంక, ఇతర ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రియాంక ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. ఇక పార్లమెంటు సమావేశాలు అయిపోయినాయి కాబట్టి చాయ్ పార్టీ ఇస్తే ప్రియాంక గాంధీ కూడా వెళ్ళి నిమ్మలం కూర్చొని మాట్లాడుతున్నారంట. అంటే ఇక్కడ కొట్లాట చూడండి, రాజకీయపరమైన అంశాల గురించే కొట్లాట. వ్యక్తిగతంగా ఎవరికి ఏ కొట్లాటలు ఉన్నాయి? ఏదో మన ఊళ్ళో లేక పగ పెట్టుకొని నువ్వు నన్ను ఆ పార్టీ అని చెప్పేసి ఇట్లన్నావని చెప్పేసి మిగతా నాయకుల దగ్గర ఉండదు. ఓన్లీ సర్పంచ్ ఊళ్ళల్లో ఉండే వరకే ఉంటాయి. ఎమ్మెల్యేలను చూడురి, అసెంబ్లీలో చుట్టుకుంటారు, మళ్ళీ ఇంటికి పోయి కలుసుకుంటారు. సో మనం నేర్చుకోవాలి వాళ్ళని చూసి. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన లీడర్లు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కలిసి ఉంటున్నారు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎందుకు కలిసి ఉండకూడదు? మీరు కూడా కలిసి ఉండాలి కదా. ఎలక్షన్ వరకు ఎలక్షన్ ఉండాలి. కలిసి ఉండకుండా కూడా చేసేది వీళ్ళే ఒక రకంగా ఏంది, అన్ని రకాలుగా వీళ్ళు దాంట్లో కులాలు తీసుకొస్తారు, పార్టీలు తీసుకొస్తారు, డబ్బుని తీసుకొస్తారు, అన్ని రకాలుగా తీసుకొచ్చి ఈ ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్నారు అనుకో, వీళ్ళకి ఎసరు వస్తుంది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే, అవతల యువతలు కలవనియరు, యువతలలో అవతల కలవనియరు. ఇప్పుడు ఇట్లా కొంతమంది అంటారు, అది పార్లమెంట్ కదా, తేనేటి మీద అందరు పోతే తప్పేముందని అంటారు. మీరు కూడా అందరు పోవచ్చు కదా. మరి ఒక్కసారి పంచాయతీ పెట్టుకుంటే మొత్తం 5 సంవత్సరాల దాకా ఎందుకు దూరం అవుతారు? ఈ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఎందుకు దూరంగా ఉంటారు? ఎందుకు శత్రువులాగా పరిగణిస్తారు ఒకరినొకరు చూసి? సో ఇవి బంద్ చేసుకోవాలి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.